ఏదైనా అనుకోని సంఘటన చూసినప్పుడు గానీ, సినిమాలు చూస్తున్నప్పుడు గానీ, లేదా చలిగా ఉన్నప్పుడు గానీ గూస్ బంప్స్ వస్తుంటాయి. గూస్ బంప్స్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంటాయి అనేది చూద్దాం. కోడి లేదా బాతు వంటి కొన్ని పక్షుల చర్మంపై ఈకలు తీసేసిన తరువాత చిన్న చిన్న గడ్డలుగా ఉంటాయి. అవి చూడ్డానికి గూస్ బంప్స్ వచ్చినట్లుగా కనిపిస్తాయి, కాబట్టి అలా పిలుస్తారు. సాధారణంగా చర్మం మీద ఉండే ప్రతి వెంట్రుకి కూడా క్రింద సపోర్ట్ చేసేందుకు ఎరెక్టర్ పిల్లి అనే ఒక కండరం ఉంటుంది. ఎప్పుడైతే ఈ కండరాలు సంకోచిస్తాయో అప్పుడు అక్కడ చర్మం దగ్గరికి వస్తుంది. అలా చర్మం దగ్గరికి వచ్చినప్పుడు వెంట్రుకలు పైకి లేస్తాయి. మళ్ళీ ఆ కండరాలు రిలాక్స్ అయినప్పుడు వెంట్రుకలు క్రిందికి వస్తాయి. మన మూత్రపిండాల పైభాగంలో ఉండే అడ్రినల్ గ్లాండ్స్ అడ్రినాలిన్ అనే హార్మోన్ ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ రక్తంలో కలిసి మన శరీరం అంతా వ్యాపించి చర్మం కింద ఉన్న ఈ చిన్న చిన్న కండరాలను సంకోచించేలా చేస్తుంది. అలా కండరాలు సంకోచించినప్పుడు వెంట్రుకలు పైకి లేస్తాయి. వీటినే గూస్ బంప్స్ గా పిలుస్తారు. ఈ గూస్ బంప్స్ పైకి లేచుండడం వల్ల మన శరీరానికి బయట ఉన్న చల్లటి వాతావరణానికి మధ్య ఒక ఇన్సులేషన్ గా ఉంటుంది. కాబట్టి అప్పుడు చలి నుండి మన శరీరం కొంచెం వేడిగా ఉండడానికి ఉపయోగపడతాయి.